ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 11వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, మంగళవారం. తిథి పంచమి, సాయంత్రం 4:58 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 12:24 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:24 నుంచి 2:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుంచి 8:56 వరకు. తిరిగి రాత్రి 10:51 నుంచి రాత్రి 11:35 వరకు. అమృతకాలం రాత్రి 9:55 నుంచి 11:39 వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం జ్యేష్ఠ శుక్ల పంచమి, మంగళవారం. కొంతమంది మంగళవారం మంచిది కాదని ఆ రోజు ఏ పనులు చేయరు. కానీ మంగళవారానికి జయవారం అని మరో పేరు కూడా ఉంది. అంటే జయాన్ని కోరుకునేవారు మంగళవారం మంచి పనులు మొదలు పెట్టవచ్చు. అంతేకాదు, వైద్యానికి, విద్యకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి మంగళవారం శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి పనుల్లో జయం కోరుకునేవారు మంగళవారం ముఖ్యమైన పనులు చేయవచ్చు. మంగళవారం దుర్గాదేవి పూజకు విశిష్టమైనది. ఈరోజు ముఖ్యంగా రాహుకాలంలో అమ్మవారిని పూజిస్తే అవివాహితులకు వివాహ ప్రాప్తి, వివాహితులకు దీర్ఘ సుమంగళితనం, సంతానం కోరుకునే వారికి సత్సంతానం కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. మరి ఆ పూజలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజులో 90 నిమిషాల పాటు, అంటే గంటన్నర సమయం రాహుకాలం ఉంటుంది. ఇది ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒక్కో రోజు ఒక్కో సమయంలో రాహుకాలం ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధనకు మంగళవారం శ్రేష్టమని దుర్గాదేవి ఉపాసకులు చెబుతుంటారు. అందుకే మంగళవారం చేసే రాహుకాల పూజకు చాలా విశిష్టత ఉంది. దుర్గాదేవి రాహుగ్రహానికి అధిదేవత కాబట్టి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేస్తే రాహు దోషాలు పోతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. మంగళవారం రాహుకాల పూజ చేయాలనుకున్న వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా పూజా మందిరంలో ప్రతిరోజు లాగానే పూజ చేయాలి. తర్వాత ఆ పూజ ముగించుకొని అమ్మవారి సమక్షంలో మనసులోని కోరికను చెప్పుకొని రాహుకాల పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సమీపంలోని దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాలి. దుర్గాదేవి ఆలయంలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని నేలను నీటితో శుభ్రం చేసుకొని పద్మం ఆకారంలో ముగ్గు వేసుకోవాలి. పసుపు, కుంకుమ, పూలు ముగ్గు మధ్యలో అలంకరించాలి. ఇప్పుడు పసుపు రంగులోని నిమ్మకాయను 2గా కోసి వాటిలోని రసాన్ని తీసివేసి నిమ్మకాయ చెక్కలు వెనుక వైపు నుంచి మెల్లగా ఒత్తుతూ ప్రమిదిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆవు నేతిని పోసి 2 వత్తులు వేసి అమ్మవారి ఎదుట దీపారాధన చేయాలి. దీపారాధనకు కుంకుమను అలంకరించాలి. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పూజారి అమ్మవారి పేరు మీద అర్చన జరిపించుకోవాలి. అలాగే ఓం శ్రీ దుర్గాయ దేవ్యై నమః అనే మంత్రాన్ని జపించిన విశేషమైన ఫలితాలు పొందుతారు. అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ పూజ తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయకూడదు. దేవాలయం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు. సకల కార్యసిద్ధి. రాహుకాల పూజ ఈ విధంగా 3 వారాలు కానీ, 5 వారాలు కానీ, 9 వారాలు కానీ, 11 వారాలు కానీ నియమబద్ధంగా రాహుకాల పూజ చేస్తే రాహుగ్రహ దోషాలు, కుజ దోషాలు పోతాయి. దుర్గాదేవి అనుగ్రహంతో వివాహం కోరుకునే వారికి వివాహం, సంతానం కోరుకునే వారికి సంతానం, అందరికీ అమ్మవారి అనుగ్రహంతో సుమంగళితనం తప్పకుండా సిద్ధిస్తాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలను చాకచక్యంగా అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులపై చదువుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. విశేషమైన శుభాలు ఉంటాయి. ఉద్యోగంలో అనుకూల కాలం నడుస్తుంది. గృహయోగం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రులు, పెద్దల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. సహోద్యోగుల సహకారం, పై అధికారుల ఆదరణ పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరిపూర్ణమైన ఫలితాలు అందుతాయి. ఆవేశానికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీ మనోబలం పెరుగుతుంది. దాంపత్య సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది.
కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయం. ఉద్యోగులు, విద్యార్థులకు ఈ రోజంతా అనుకూల ఫలితాలే ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలే భవిష్యత్తులో కలిసి వస్తాయి. వ్యాపార లాభం కనిపిస్తుంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. మీ సంపద పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. మీకు ఎవరితోనైనా సైద్ధాంతిక వైరుధ్యం ఉండవచ్చు. కార్యాలయంలో అధికారుల తీరుతో మనస్తాపం చెందుతారు. అప్పులు తీసుకోవద్దు. పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఎవరి పనుల్లో జోక్యం చేసుకోకండి. కొత్త వాహనాలు, భూమి కొనుగోలు ప్రయత్నాలు చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మంచి సంస్థల్లో చేరుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తొలగుతాయి. అయితే పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో కార్యసిద్ధి. ఒత్తిడి కలగకుండా పని పూర్తి చేయండి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. మిత భాషణం మంచిది. అపార్థాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఇంట బయట ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్యం వైపు అడుగులు వేయండి. అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితం ఉంటుంది. బుద్ధి బలంతో ఆపదలు తొలగుతాయి. ఉత్తమ భవిష్యత్తు దిశగా ప్రణాళికలు వేసుకునే కాలం ఇది. బంధుమిత్రుల సహకారాన్ని తీసుకోండి. ఒక పనిలో విజయం ఉంటుంది. ఉద్యోగంలో తగినంత గౌరవం, గుర్తింపు లభిస్తాయి. కాలం అనుకూలంగా ఉంటుంది. ఉపకార బుద్ధి వల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యానికి డోకా లేదు. ఉత్తమ భవిష్యత్తుకు అవసరమైన మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. వృత్తిలో రాణిస్తారు. పిల్లలు పురోగతిని సాధిస్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. అప్పు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. మీ మాటల మీద సంయమనం పాటించండి. మీ పని సులభంగా పూర్తవుతుంది. మీరు కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. పాత బాకీలు కొంతవరకు వసూలవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో అందరి సహకారం లభిస్తుంది. బరువు బాధ్యతలు పెరిగినా పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. వ్యాపారులకు మంచి కాలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంగీత కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అదృష్ట కాలం కొనసాగుతుంది. మీ పిల్లల విజయాలతో మీరు సంతోషంగా ఉంటారు. ప్రేమికులు మనసులో మాటను తెలియచేయవచ్చు. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. గణపతి ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమిష్టి కృషితో లాభాలు ఉంటాయి. ఒక సమస్య తొలగుతుంది. అన్ని విధాలా కలిసి వస్తుంది. మంచి జీవితానికి పనికి వచ్చే పనులు చేస్తారు. అదృష్ట యోగం ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార పరంగా లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. ఎప్పటి నుంచో చేతికి రావాల్సిన మొత్తం అందుతుంది. ఓ బాధ నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ప్రయాణంలో అపరిచితులతో ఎక్కువగా మాట్లాడకండి. మీ సాంకేతిక నైపుణ్యాలు పెరుగుతాయి. అందరినీ నమ్మవద్దు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో పెద్దవారి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అయితే కొత్త పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరగవచ్చు. అనవసరమైన ఆలోచనల కారణంగా కాలయాపన చేస్తారు. ఏకాగ్రత అవసరం. వాహనాల విషయంలో ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యంపై మనస్సు పెడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయంలో అస్థిరత, హెచ్చుతగ్గులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి స్థాయిలో నిలుస్తారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. మనోభీష్ట సిద్ధి ఉంటుంది. వ్యాపార లాభం సూచితం. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు.
ఓర్పు రక్షిస్తుంది. పట్టుదలతో అనుకున్నది సాధించాలి. మిత్రుల సలహాలు అవసరం. శుభవార్తను వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యస్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు రోజంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఆటంకాలు ఎదురైనా, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఉద్యోగ ఫలాలు అనుకూలం. లక్ష్యం సిద్ధిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. వ్యాపార లాభం ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల అండదండలు ఉంటాయి. అభ్యుదయ భావాలతో పనిచేసి ఆదర్శంగా నిలుస్తారు. ఈరోజు బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం, భూముల కొనుగోలుపై ఆసక్తి కనపరుస్తారు. అయితే ఆర్థిక లావాదేవీలలో ఏమరపాటు తగదు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతితో బదిలీ అయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువర్గంతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన సమయం. వ్యాపారం ఆర్థికంగా లాభపడతారు. సంక్లిష్టమైన కేసులను సులభంగా పరిష్కరించుకుంటారు. మీరు మీ పోటీదారులను అధిగమిస్తారు. శుభవార్తను వింటారు. లక్ష్మీ ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశివారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. ఈ రాశివారు ఈరోజు కార్య సాఫల్యం పొందుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. రాజకీయ పనులు నెరవేరుతాయి. కోర్టు పనుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో తోబుట్టువులతో మాట పట్టింపులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. మీ వల్ల కొందరికి సహాయం అందుతుంది. నమ్మకంతో ముందడుగు వేస్తారు. ఆనందించే అంశాలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. ఏ విధంగా చూసినా మంచి కాలం నడుస్తోంది. 10 మందికి మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవి పొందడానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. చక్కగా పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల విషయంలో ఆందోళన చెందుతారు. విద్యార్థులు చదువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు ఎవరి నుంచి ఆశించవద్దు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉంటాయి. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశివారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి. ఈ రాశివారికి ఈరోజు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆలోచించి అడుగు వేయాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తగా పరిష్కరించాలి. ఉద్యోగంలో గతానుభవం తోడ్పడుతుంది. పురోగతి సాధించే క్రమంలో ఓర్పు అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ముఖ్య కార్యాలను వాయిదా వేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి. కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. భూముల వ్యవహారంలో అయిన వారితో మనస్పర్ధలు తొలగుతాయి. కోర్టు కేసులు అనుకూలిస్తాయి. అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. పట్టుదల అవసరం. ఉద్యోగంలో విధులను నిర్వహించడంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆటంకాలు, అవరోధాలు తొలగి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో కొంతవరకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. అదృష్టం మీకు కలిసి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. గృహ అవసరాలను కొనుగోలు చేస్తారు. మీరు మీ పని శైలితో సంతృప్తి చెందుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో మీరు విజయం సాధిస్తారు. నవగ్రహ స్తోత్ర పఠనం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రతిదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్థిరాస్తి ఉన్నత స్థితిని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి.
ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలను శ్రద్ధగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో మొహమాటాల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉండవచ్చు. పట్టుదల అవసరం. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు భాగస్వాములతో అవగాహన పెంపొందించుకుంటారు. స్నేహితులు బంధువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. కొత్త పరిచయాలతో కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అనవసరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. దేవత గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఎదురు చూస్తున్న పని వెంటనే పూర్తవుతుంది. వ్యాపారంలో లాభం రావచ్చు. ఈరోజు చాలా బిజీగా ఉంటారు. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. ప్రేమ వ్యవహారాల గురించి ఆందోళన చెందుతారు. శారీరక నొప్పితో బాధపడవచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో మనస్పర్ధలు తొలగుతాయి. క్లిష్ట పరిస్థితిని దృఢంగా ఎదుర్కొంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఇష్టదైవాన్ని స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. బంధువర్గం మూలంగా కొన్ని పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. శుభవార్తలు వింటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు కార్యస్థలంలో తోటివారి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. పై అధికారులతో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమంగా పెరుగుతుంది. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత ఆశయాలతో ముందుకు సాగండి. వ్యాపార బలం పెరుగుతుంది. బ్రహ్మాండమైన ఫలితం ఒకటి లభిస్తుంది. గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. సమిష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. బంధువుల నుంచి సమస్యలు ఒత్తిడి ఉంటాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. తలచిన పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆనందించే అంశం ఉంది. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. 2 రోజులుగా కొనసాగుతున్న దిక్కుతోచని పరిస్థితి తొలగిపోనుంది. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందుతారు. లావాదేవీల నుంచి లాభం పొందుతారు. ఆన్లైన్ వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన రోజు. మీ వ్యక్తిత్వానికి ప్రజలు ఆకర్షితులవుతారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం సూచితం. స్వయం కృషితో బ్రహ్మాండమైన ఫలితం పొందుతారు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం ఉంది. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు మీరు మీ పనితో సంతృప్తి చెందుతారు. తప్పుడు వ్యవహారాలకు దూరంగా ఉండండి. తలపెట్టిన పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా సంతోషంగా పూర్తి చేస్తారు. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంగా ఉంటూ సంతోషంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ఫలం మిశ్రమం. శ్రద్ధ పెంచాలి. ప్రమాదకర పనులు చేయవద్దు. కుటుంబ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి. ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కావలసిన వస్తువులను కొంటారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. కళాకారులకు అనుకూలమైన రోజు. రాజకీయ ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయండి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. కార్యసిద్ధి ఉంటుంది. ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగ రీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మిత్రుల సలహాలతో విఘ్నాలను అధిగమించాలి. ప్రసన్నంగా ఉండాలి. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరుతుంది. వ్యాపార లాభం కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. సమాజానికి మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. ఇంట బయట ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనిని పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. మీరు వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు. తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు ఈ రోజు మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు, లేదంటే బదిలీలు జరగవచ్చు. ఆదిత్య స్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు చాకచక్యంగా తీసుకునే నిర్ణయాలు భారీ లక్ష్యాల దిశగా నడిపిస్తాయి. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. వైవాహిక జీవితంలో కలతలు తొలగుతాయి. ఈ సమయాన్ని శాంతియుతంగా ప్రేమగా గడపండి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. రావాల్సిన డబ్బు అందకపోవడంతో చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నదమ్ములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. విహారయాత్ర ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలం. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. శుభయోగాలు ఉన్నాయి. కోరుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. పట్టు విడుపులతో వ్యవహరించాలి. ఉన్నతమైన జీవితం ఏర్పడుతుంది. లక్ష్మీ స్తుతి మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.